నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీజ్ ద శంకర్. భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు శంకర్. మాస్ చిత్రాల కథానాయకుడు రామ్ చరణ్ కలయికలో చిత్రం అనగానే అందరిలోనూ చిన్న ఆసక్తి మొదలైంది. ఇక గేమ్ చేంజర్ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంపై విడుదలకు ముందుగానే అంచనాలు మొదలయ్యాయి. దీంతో పాటు రామ్ చరణ్ దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో సినిమా గురించి అందరూ ఎదురు చూశారు. శంకర్ మూవీస్ కు ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది. ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో వస్తున్న మొదటి సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే మొదటి నుంచి పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. పూర్తి ఫ్లాప్ సినిమా అనలేం గాని మొత్తానికి అనుకున్న స్థాయి కంటే తక్కువ అని చెప్పాలి. మొత్తంగా ఒక బ్లాస్ట్ అనుకున్నది యావరేజ్ గా నిలవటం అభిమానుల్ని బాధపెట్టే విషయమే. 500 కోట్లకు పైగా బడ్జెట్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమా అనుకున్న దానికంటే భారీ అంచనాలతో ఇవాళ థియేటర్ లో వచ్చింది. అయితే మొదటి షోతో యావరేజ్ అనిపించుకోవటంతోనే అభిమానుల్లో నిరాశ కనిపించింది. ఈ మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక్కటే హైలైట్ అయింది. చరణ్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ తప్పంతా దర్శకుడిదే అంటున్నారు చరణ్ అభిమానులు. అసలు ఏమైంది శంకర్ కి? ఒకప్పుడు వన్ ఆఫ్ ద స్టార్ ఇండియన్ డైరెక్టర్స్ అనిపించుకున్న శంకర్ ఇలా ఎందుకు పడిపోయాడు? నిజంగా శంకర్ లో క్రియేటివ్ స్టఫ్ అయిపోయిందా? మాట్లాడుకోవాలంటే శంకర్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమాలు మొదలు పెడితే బాగుంటుంది అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. మామూలుగా శంకర్ మూవీలకు ఉన్న బజ్ గేమ్ చేంజర్ లో లేదని స్పష్టంగా కనిపిస్తోంది. శంకర్ సినిమాల్లో క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ క్లైమాక్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో కనిపించిన క్లైమాక్స్ లో కూడా కంటిన్యూ అయింది. ఇది అన్నిటికన్నా ఎక్కువగా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. అలాగే శంకర్ సినిమాలో మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ గుర్తొస్తాడు. శంకర్ సినిమాలో సాంగ్స్ క్లాసిక్స్ గా ఉంటాయి, అందరికి కనెక్ట్ అవుతాయి. కానీ అది ఇప్పుడు గేమ్ చేంజర్ లో కనిపించలేదు. కాస్తో కూస్తో మంచి టాక్ తెచ్చుకున్న ఒక పాట నానా హైరానా కనిపించనే లేదు. ఇది కూడా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసింది. ఈ పాటని తర్వాత యాడ్ చేస్తామని చెప్పినా అది కూడా నెగటివ్ అయింది తప్ప ఫలితమే మారలేదు. అసలు అవసరం లేకున్నా 3 Idiots మూవీ రీమేక్ చేసి యావరేజ్ అనిపించుకున్నప్పటి నుంచే శంకర్ లో మ్యాజిక్ మిస్ అయింది అంటున్నారు. అసలు శంకర్ కి రీమేక్ చేయాల్సిన అవసరం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. ఇక తర్వాత విక్రమ్ తో ఐ అనే ప్రయోగాత్మక సినిమా తీశాడు. అది కూడా చూడటానికి గ్రాండ్ గా కనిపించిన ఫ్లాప్ అయింది. దాని తర్వాత రోబో 2 మరీ డిజాస్టర్ అనిపించుకోకపోయినా విపరీతంగా నిరాశపరిచింది. అసలు ఇలాంటి కథని శంకర్ తీయటం ఏమిటి అని అనుమానం వచ్చింది. అన్నిటికన్నా ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేసిన సినిమా మాత్రం ఇండియన్ సినిమాలోనే ఒక స్పెషల్ మూవీగా నిలబడ్డ ఇండియన్ సినిమాకి సీక్వెల్ చేయటమే ఇక పొరపాటు నిర్ణయం. అయితే ఒక పక్క ఆ సినిమా చూస్తుండగానే ఇటు గేమ్ చేంజర్ పని కూడా చేయటం పెద్ద పొరపాటు. ఈ కారణంగానే సినిమా మీద సరైన దృష్టి పెట్టలేదు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే చాలానే కారణాలు చెప్పొచ్చు. మొదట కథ. అతని గత సినిమాల కథల్లో ఒక సహజత్వం ఉండేది. జనాల్లోంచి కథల్ని తీసుకుని సమస్యల్ని చూపెట్టేవాడు. కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్య చూపెట్టిన అతని గత సినిమాల్లో కథల్లో ఒక సహజత్వం ఉండేది. జనాల్లోంచి కథల్ని తీసుకుని సమస్యల్ని చూపెట్టేవాడు. కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్యలు చూపెట్టినా అవి సినిమాటిక్ గానే ఉంటున్నాయి. నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు. అతని గత సినిమాల్లో ఎమోషన్ చాలా పండేది. రోబో నుంచి సినిమాల్లో ఎమోషన్ ఉన్నా వర్కౌట్ అవ్వట్లేదు. కోలీవుడ్ లో కొన్నాళ్లుగా నడుస్తున్న టాక్ ఒకటి ఉంది. అదేమిటంటే శంకర్ సినిమాలకు రైటింగ్ లో ఒక స్టార్ రైటర్ సపోర్ట్ గా ఉండేవాడు. అయితే ఇతను 2008లో చనిపోయాడు. ఆ తర్వాత నుంచి శంకర్ సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. ఆ రైటర్ లేకపోవడం వల్ల శంకర్ ఫెయిల్ అవుతున్నాడు అనే టాక్ ఇప్పుడు నిజమేనేమో అనిపిస్తోంది. శంకర్ ఒకప్పుడు ప్రతి సినిమాలో ఒకటే మెసేజ్ ని స్పష్టంగా ఒక సమస్య తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకునేవాడు. చాలా వరకు అతని సినిమాల్లో లంచం, అవినీతి ఇలాంటివే ఉన్నా ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఇప్పుడు మెసేజ్ మీద దృష్టి పెట్టడం పక్కన పెడితే బోల్డ్ అన్ని సమస్యలు
వాటికి బోల్డ్ అని సమాధానాలు చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు. ఇక ఇండియన్ 2 అయితే అచ్చంగా ప్రేక్షకులకు క్లాస్ పీకినట్టే ఉంటుంది. అక్కడే అందరికీ అనుమానాలు వచ్చాయి. గేమ్ చేంజర్ కూడా ఇలాగే చేయడు కదా అని అనుకున్నారు. ఆ అంచనాలు ఏమాత్రం అర్థం చేయకుండా అదే పని చేశాడు శంకర్. ఒక సినిమా హిట్ అయితే అందులో ఉన్న తప్పులు ఎవరికీ కనపడవు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే అందులో ఉన్న మంచి కూడా తప్పుగానే కనిపిస్తుంది. హిట్ అవ్వడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా అన్నే కారణాలు ఉంటాయి. ఇక మన సినీ పరిశ్రమలో హిట్ అయితే హీరోకి క్రెడిట్ ఇస్తారు. అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని విమర్శలు చేస్తారు. ఈ రకంగా కూడా శంకర్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ రోజుల్లో జనాలు మంచిని సినిమాలో మెసేజ్ గా చెప్తే వినడానికి ఎవరూ లేరు. ఆ మెసేజ్ ని ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పాలి. అప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయి. జీన్స్, బాయ్స్ తప్ప వరుసగా శంకర్ టచ్ చేసిన పాయింట్స్ చూస్తే అసలు కథలో మెయిన్ పాయింట్ అర్థమైపోయేలా అవినీతిపైనే పోరాటం చేస్తాడు అనే ముద్ర పడిపోయింది. అంటే హీరో అతనికో అన్యాయం, వ్యవస్థ మీద పోరాటం, చివరికి ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ప్రేక్షకులకి ఒక మెసేజ్. ఇలా ఒక ఫార్మాట్ లో ఉండే సినిమా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక మధ్యలో నడిచే కథ ఏమాత్రం తడబడ్డా ఫలితాల మీద దెబ్బ పడ్డట్టే. ఇప్పుడు జరిగింది కూడా అదే.